దేవదేవుడు గొప్పవాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మన మధ్యలో ఉన్నవాడు, మహిమా ఘనత ప్రభావాలు పొందే అర్హుడు, యోగ్యుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మరి మీరు చప్పట్లు కొట్టేటప్పుడు నాకు చాలా గట్టిగా వినిపించింది మీ చప్పట్లు. ఎందుకు గట్టిగా కొట్టినారంటే మీ చప్పట్లు మీ పక్కన కూడా వినపడు అట్లా కొడుతున్నారు. కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించిన నరునికి ఏ మేలుకు కొదువా ఉండదు. పక్కన చేపడుకో చెప్పండి, ఆయన ఆశ్రయించు నీకు మేలు కలుగును. ఈ రోజుల్లో చాలామంది మేలు కలగాలని చాలా ప్రార్థన చేస్తాం. మేలు కలగాలని ఎన్నెన్నో ఏమంటారు యాగాలు త్యాగాలు చేసేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. మేలు కలగాలని ఎన్నిసార్లు యాగాలు త్యాగాలు చేస్తారు. ఇంకొంతమంది పెద్ద పెద్ద బలులు అర్పిస్తారు. ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని యాగాలు త్యాగాలు చేసినా దేవుని సన్నిధిలో ఆయన చిత్తంలో మనం ఉండకుండా పోతే మనకు మన ప్రయాసానికి అంతా వ్యర్థమే. చాలాసార్లు మనము చర్చికి ఎందుకు వస్తాం చెప్పండి? మేలు కోసం వస్తాం, కీడు కోసం వస్తామా చెప్పండి? అది చెప్పాలా? మరి మేలు కలగలేదంటే చాలాసార్లు కొంతమంది కదా, ఎన్ని సంవత్సరాలు చర్చికి వస్తున్నాము మాకు మేలే కలగలేదు అని కొంతమంది చెప్తారు. ಕೆಲವರು ಅಂತಾರೆ ನಾವು ಎಷ್ಟೋ ವರ್ಷಗಳು ಚರ್ಚಿಗೆ ಬರ್ತಾನೆ ಇದ್ದೀವಿ, ನಮಗೇನು ಜಾಸ್ತಿ ಮೇಲು ಕಾಣ್ತಿಲ್ಲ. మేలు అవుతుంది కానీ ఎక్కువ మేలు కలబట్లేదు మాకని సణుక్కునే వాళ్ళు ఈ రోజు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈ రోజున దేవుని మాట ఏం చెప్తుందంటే, మీరు మీ పెదవులతో నన్ను ఘనపరుచున్నారే కానీ మీ హృదయం చాలా దూరంగా ఉందంట. ఇప్పుడు మీరు పాట పాడారు, కన్నడ పాట. ఏం పాట పాడారు చెప్పండి ఇప్పుడు ఆరాధనలో? ఏం పాట పాడారు చెప్పండి, చెప్పండి, పాడండి. పాడదు గట్టిగా. 10,000ಗಳಲ್ಲಿ ನೀನೇ ಶ್ರೇಷ್ಠನು, ಅತಿ ಶ್ರೇಷ್ಠನು నేనే నన్న యేసు. అది పెదవులతోనా హృదయంతోనా? అది పెదవులతోనా హృదయంతోనా? మాట్లాడాలా? నాకు హృదయంతో కనిపించట్లేదు, అసలు పెదవులతోనే అనిపిస్తుంది. చాలాసార్లు మనం పాడే పాట, మనం చెప్పే సాక్ష్యాలు మన జీవితానికి ఏమంటారు సింక్ అవ్వవు. యేసు ప్రభు చెప్పింది చేశాడా, చేసింది చెప్పాడా? యేసు ప్రభు చెప్పింది చేశాడా, చేసింది చెప్పాడా? చేసింది. మనం ఏం చేస్తాము? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, పాడేది ఒకటి, జీవించేది ఇంకొక రీతి. అయితే దేవుని వాక్యంలో దేవుని ప్రసన్నతకు మనం వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు మేలు చేసే తీరుతాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, నా యొద్దకు వచ్చు అని నేను మాత్రం ತ್ರೋಸಿವೆಯ್ಯನು, ನಾನು ಯಾರನ್ನು ಕೂಡ ತಳ್ಳಿ ಹಾಕುವುದಿಲ್ಲ. ನನ್ನ ಬಳಿಗೆ ಯಾರೇ ಬರಲಿ, ಅವನು ಕುಡುಕನಿರಲಿ, ವ್ಯಭಿಚಾರಿ ಇರಲಿ, ಕಳ್ಳ ಇರಲಿ, ಮೋಸಗಾರ ಇರಲಿ, ಸುಳ್ಳುಗಾರ ಇರಲಿ, ಯಾರ ರೀತಿಯಲ್ಲಿ ಇದ್ದವನಾದರೂ ಸಹ ಆತನ ಬಳಿಗೆ ಬಂದು ಏನು ಮಾಡಬೇಕಂತೆ? ಆತನನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳಬೇಕು, ಆತನ ಬಳಿಯಲ್ಲಿ ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳಬೇಕು. ಏನು ಮಾಡಬೇಕು?
ప్రభా నన్ను క్షమించు అనేదానికి బదులుగా ఈ రోజులో చాలామంది తప్పించుకోవడానికి ఆశ్రయించుకున్నారు. కొంతమంది జీవితాల్లో పెద్ద ఆశ్రయం ఏం తెలుసా వాళ్ళకి? అబద్ధాలే వారికి ఆశ్రయం, అబద్ధాలే వాళ్ళ కోట, అబద్ధాలే వారి జీవితం, అబద్ధాలే వారి బతుకు. అబద్ధాలు. మరి ఇంకొందరికి నేను పోయిన వారు మీకు ఒక మాట చెప్పాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత మోషే ప్రార్థనకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏది ఆశ్రయించుకున్నారు? అమ్మా, దూడని. దేన్ని? దూడ ఆశ్రయించుకున్నారు. వాళ్ళు అన్నారు, మాకు దూడే దేవుడు, మా ఆశ్రయము దూడే. దూడ అంటే రెండోది తెలుసా? బలం. ఇప్పుడు చాలామంది మా బలం, అందుకే చూడండి జిమ్ములు దుమ్ము లేపుతారు. నిన్న వాడు ఎవడు మా జెస్సీ గారు అన్నాడు, నేను చూడు సార్ జిమ్ముకు పోయి మాకు పాత రోజుల్లో అమాలీలు మార్కెట్లో అమాలీలు ఉంటారు కదా, 100 కేజీలు 200 కేజీలు మూటలు ఇట్లా పట్టుకుని ఇట్లా వేసుకుని దింపుతుండ్రి. ఇప్పుడు అమ్మాలీలకి 25 కేజీల మూటలు మోసే శాత కాదు. ఆ ట్రైలో 10 కేజీలు 20 కేజీలు టమాటాలు వస్తాయి కదా, దింపేదానికి ఇద్దరు పట్టుకొని దింపాల కదా. అప్పుడు వాళ్ళు ఏం తింటుండ్రి తెలుసా? జొన్న రొట్టె తింటుండ్రి. అప్పుడు వాళ్ళ బియ్యం లేదు. ఇప్పుడు ఏమే బాగా బియ్యం తింటారు, బాగా డబ్బుండే సౌకర్యాలు ఇప్పుడు జొన్న రొట్టె తింటున్నారు. జొన్న రొట్టె ఎవరికి? ఇప్పుడు సౌకర్యాలకి. ఎందుకు? సౌకర్యాలకి ఏముంటుంది? షుగర్ ఉంటుంది. బీదోళ్ళకి సోనా మసూరి బీదోనికి, సౌకర్యకి ఏమో జొన్న రొట్టె. అప్పుడు సోనా మసూరి సౌకర్యకి, బీదోనికి జొన్నన్నము కొర్ర అన్నము. ఇప్పుడు కొర్రలు 75 రూపాయలు కేజీ అంట. అప్పుడు కొర్రలు అడిగితే ఇట్లా సేనకడ పోతా పోదన్నా కొన్ని కొర్రలు అంటే ఇన్ని కొర్రలు ఇస్తుండ్రి. ఇప్పుడు కొర్రలు అన్నా అంటే 70 రూపాయలు పోతావులేదా అంటారు. జొన్నలు అంతే ఇప్పుడు కేజీ. నాకు అడిగితే జొన్నలు బియ్యం కంటే ఎక్కువ ఉంటాయి రేటు ఇప్పుడు. చూడండి, ఇప్పుడు మనుష్యుడు వాడు ఆశ్రయించుకున్నవి అన్నీ రివర్స్ అయిపోతూ ఉన్నాయి. దూడను ఆశ్రయించుకున్నాడు, ఆ దూడ దేవుని వాక్యం పడగానే కాలిపోయింది. అయితే ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు బైబిల్లో, చూద్దామంట. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనములో మొట్టమొదట దేవుడు తన చేతులతో తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నటువంటి మనుష్యుడు దేవుణ్ణి విడిచి వాడు ఇంకొక దాన్ని ఆశ్రయించుకుంటున్నాడు. ఆదికాండ 3వ అధ్యాయం నీ బైబిల్ రా. ఓకే. చెల్లపూటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడు తోటలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తోటలోకి? చెప్పండి, ఎందుకు వచ్చాడు దేవుడు తోటలోకి? చెప్పండి, గట్టిగా చెప్పాలా? ఈ రోజుల్లో కూడా చాలామంది చూడండి, సేవకులు కానీ లేక మంచి విశ్వాసి ఎవరైనా ఎదురుపడితే కొంతమంది తప్పించుకోకపోదు. ఇట్లా కొంతమంది కొన్ని ఏరియాలోకి పోతే కొంతమంది దగ్గరకు వచ్చి బాగా మాట్లాడతారు, కొంతమంది చూడగానే పారిపోతాడు కదా. చింటూ అంకుల్ ఇంటికాడికి వస్తుంటే చింటుకాడు అంత దూరం అప్పుడే పోయి ఉంటాడు. మళ్ళీ పోయి అమ్మ అంకులు చూడమ్మా, అమ్మ అంకులు చూడమ్మా. ఇంకొంతమందికి అంకుల్ వస్తే దగ్గరకు వచ్చి బాగా మాట్లాడతారు. కొంతమంది అంకుల్ చూసినతో ఏమో అంత దూరం పారిపోతారు. ఇప్పుడు అదే జరిగిందిరా. దేవుడు వస్తే ఆదామవ్వలు వచ్చి మాట్లాడాల, పోయి దాక్కోవాలా? మరి ఎందుకు వారు భయపడుతున్నారు? కారణమేమి? ఏం పాపం చేశారు? ఏం పాపం చేశారు? ఆజ్ఞాతిక్రమం, సింపుల్. తినొద్దు అన్నాడు దేవుడు, అంతే. తిన్నారు. ఇదే చేసింది ఆదామవ్వ. దేవుడు చెప్పింది వినలేదు. వినకుండా దయ్యం చెప్పింది విన్నారు. దయ్యం దగ్గరికి పోయి ఆ యవ్వ టైం పాస్ చేసింది. ఏం చేసింది అవ్వ? టైం పాస్. అమ్మ నేను కొన్నిసార్లు ఆడో చెప్తున్నా, అమ్మ కూడా కొన్నిసార్లు కోపం వస్తుంది.
ఎందుకు చాలామంది కుటుంబాలు పాడైపోతాయి తెలుసా? అవ్వ అంటే తన భర్తను అడిగింటే అయిపోయిందా, అయ్యా ఈ పండు నాకు తిననిపిస్తుంది, నేను తిందునా వద్దా అని అడిగింటే అయిపోతుండే కదా. చెప్తున్నాదాము, పిచ్చిదానా తినొద్దు అన్నాడు దేవుడు, తింటే ఇట్లా అవుతుందని. అవ్వేం చేసిందంట? అవేం చేసింది? అవి ఎవరు అడుగుతుంది? అవ్వ పోయి, అమ్మా పాముని కాదు, మూడో వ్యక్తి నీ కుటుంబంలో మూడో వ్యక్తి, వాడు మీ చిన్నాయన కానీ, మీ మామయ్య కానీ, మీ తాతయ్య కానీ, మీ అవ్వే కానీ, నీ అన్నే కానీ, ఎవడే కానీ వాడు. మనం చాలాసార్లు మూడో వ్యక్తి అంటే ఏమన్నా తెలుసా? ఎవడో ఉంచుకున్నా పెంచుకున్నా వాడు కాదని చెప్పేది. వాడు మనకు వద్దే వద్దు, మన గురించి మాట్లాడేది అవసరం లేదు. కొన్నిసార్లు మీ అన్న మీ జీవితంలో మూడో వ్యక్తి, మీ నాయన, మీ అత్త, మీ కోడలు, మీ మామలు, మీ కుటుంబాలు పాడు చేసేవారు. ఎవడే కానీ వాడు మూడో వ్యక్తే. మనం చాలాసార్లు కొంతమంది చెప్తారు మూడో వ్యక్తి అంటే పరాయి మగోడు వేరే. ఆడవాళ్ళు కూడా పాడు లేపుతారు జీవితాలని. నేను కొన్నిసార్లు చెప్తాను కదా, కొడుకు కోడలు జీవితాలు పాడు చేశారో చెప్పండి. అత్త అంటే చెప్పండి అన్నమాట. ఎడో దూరం ఉండే బిడ్డ బాగుపడాలా, ఆడుండే అల్లుడు బాగుపడాలా, ఈడుండే కొడుకు కోడలు కొంచెం కూర్చొని సంతోషంగా మాట్లాడితే అయిపోయా. ఈ అత్తకి లోపల కుత్తు అట్లే ఉడికిపోతూ ఉంటుంది. ఆడు నా బిడ్డ ఎట్లుందో, ఆలుడు ఎట్లా ఉన్నాడో, పోయి ఆడే ఉండు బిడ్డ అల్లుడు ఎట్లా, పోయి బిడ్డ అల్లుడు కుటుంబానికి అటు. ఎంతసేపు ఉన్న ఆడపిల్ల, ఏం పిల్ల అంట, నేను ఏదో చెప్తున్నాను, ఒక పాస్టర్ బిడ్డ కూతురికి భర్త అంటే ఎంతసేపు ఉన్న ఆడపిల్ల పుట్టినతో ఫస్ట్ ఏమంటారు, ఏం పిల్ల పుట్టిందమ్మా అంటే ఏమంటారు? ఆ పాపకే నేను ఆ పాప పుట్టినరోజు తర్వాత ఆ పాప శ్రీమంతం ప్రెగ్నెంట్. ఆ పాప నేను ఆ పాప అంటే నేను ఫస్ట్ చెప్పే కొన్ని మాటలు ఆ పాప వినలేదు. తర్వాత వచ్చి కూర్చొని ఆడ కూర్చొని వాక్యం చెప్పు, అమ్మా నీకు ఏం కావాలంటే మగపిల్లోడు కావాలా అంకుల్ అంటే, మళ్ళీ మగపిల్లోడు కావాలా అంకుల్, ఆడపిల్ల అమ్మ వద్దు అంకుల్, ఏమంట అమ్మ కావాలా, కోడలు కావాలా, మొగునికి కొడుకు పెండ్లాం కావాలా, అక్క కావాలా, డబ్బులు లేకున్నప్పుడు అడుక్కునేకి, బిడ్డ మాత్రం వద్దు. బిడ్డలు వద్దయ్యా, బిడ్డ లేకుండా అల్లుడాన్ని చూస్తుండే నీకు, మీ అమ్మే లేకుంటే నీకు పెండ్లామె ఎడ దొరుకుతుండే. బస్ అమ్మ ఏం కావాలంట మీ బిడ్డకి, కొడుకేనయ్యా ఎలుసాలగుండా. అందరూ కొడుకులే పుట్టితే ఇక ఆడపిల్లలు పుట్టకపోతే ఏం చేస్తారు మీరు? అందుకే ఇప్పుడు పాపం జరుగుతుండేది. మగవాడు మగవాడిని పెళ్లి చేసుకున్నాడు, ఆడదాన్ని పెళ్లి చేసుకుంటా ఉండేది. ఎక్కడైనా ఏ కుక్క అయినా ఆడ కుక్క మగ కుక్క కాకుండా మగ కుక్క సంతానం చేసి చూస్తారు మేడన్నా. అందుకే దేవుడు అంటాడు పశువుల కంటే మనిషి కంటే పశువు మేలంట. చీమలు కూడా, చివరికి చీమలు కూడా ఆడచీమ మగచీమే ఉంటాయి కానీ మగచీమ ఆడచీమలు ఉండవు. ఎంత భయంకరమైన పాపం. ఎప్పుడైనా మూడో వ్యక్తి అనితోనే ఆలోచన చాలా దూరం పడేస్తుంది. ఎవడో కాదు కుటుంబాన్ని చెడిపేది నీ ఇంట్లో ఉన్నవాడే, లేక మీ అత్త, లేక మీ మామ, మీ నాయన, కొన్నిసార్లు నాయన, లేక మీ చెల్లెలు. తోటలో మూడో వ్యక్తి ఉన్నాడు. ఆ మూడో వ్యక్తి ఏం చెప్పాడు సింపుల్గా, ఆ పండు తింటే అమ్మా నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు దేవుడిలాగా దేవతలాగా అయిపోతావు. అట్లా చూడ కొంతమంది ఏం తెలుసా, నువ్వు దేవుడు నమ్మి ఇంతకాలమైంది ఎందుకు చర్చికి పోతావు, ఇంతమంది లేరా, ఎంతమంది ఉన్నారట, ఇంతమంది లేరా, మరి అంతమంది దగ్గర ఇంతకాలం ఉంటివే ఎవడు యువతి బాగా చేయలేదే, మరి అప్పుడేం చెప్పలేదు. ఇప్పుడేమంటే నువ్వు కొద్దిగా బాగుపడి అభివృద్ధి చెందుతున్నావు, మధ్యలో నీకు నువ్వే మోసపోయావు దేవునికి దూరం అయ్యి. దేవుడు మనకు దూరం అవ్వలేదు, దేవుడు దూరం అవ్వడు కూడా. ఒకసారి కీర్తన గ్రంథము 9వ కీర్తన 7, 8, 9, 10, 4 చదువుకో తొందరగా.
కీర్తనల గ్రంథము 9వ కీర్తన 7, 8, 9, 10 వచనాలు. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమందు. చూడండి, మన దేవుడు శాశ్వతం అని చెప్పండి. శాశ్వతం. హంపి శాశ్వతమా? బళ్ళారి టిప్పు సుల్తాన్ కోట శాశ్వతమా? గుల్బర్గా శాశ్వతమా? చిత్తూరు కోట శాశ్వతమా? మైసూరు రాజులు శాశ్వతమా? ఎవడు శాశ్వతుడు లేడు. అంతేకాదు, అయోధ్యలో కూడా శాశ్వతం లేదాడా. వాళ్ళు చెప్పుకుంటారు అయోధ్య అయోధ్య అయోధ్య. ఏముంది అయోధ్యలో? అన్ని అశాశ్వతమైనవే, పాడైపోయి పడిపోయినవే. అంతేకాదు, యెరూషలేము కోటలు కూడా శాశ్వతం కాదు. ఇజ్రాయేల్ కోటలు కూడా కూలిపోయాయి. దావీదు కూడా శాశ్వతం లేడు. అయితే దావీదు రాజు, యేసుక్రీస్తు వారు శాశ్వతమైన వాడు. అందుకేమంటుంది వాక్యము? యెహోవా శాశ్వతముగా. శాశ్వతముగా. ఆదామవులు శాశ్వతంగా లేరు ఇప్పుడు. ఎందుకు తెలుసా? వాళ్ళు శాశ్వతంగా ఉండాలని దేవుడు వారిని పుట్టించాడు. అయితే వారు చేసిన తప్పుని బట్టి మీరు కూడా చూడండి, ఆదాము జీవించిన కాలం ఎంత? 960 సంవత్సరాలు. మెతుషెల దేవుడితో 360 సంవత్సరాలు నడిచాడంట. అయితే ఇప్పుడు పొద్దున పుడితే కొన్ని రాత్రి పడుస్తాయి, కొన్ని 10 రోజులుగా పడుస్తాయి, కొన్ని 40 ఏళ్ళకి పోతుంటాయి, కొన్ని 30 ఏళ్ళకి పోతుంటాయి, ఇంకొన్ని ఉంటాయి కానీ చెంబులు ఎత్తువు, గ్లాసులు ఎత్తువు. కొంతమంది చూడండి, చిన్నపిల్లలు టీ తాగితే ఇట్లా ఉంటాయి చేతులు. మరి మళ్ళీ బూస్ట్ తాగిపోయాలా, బోర్మిట తాగిపోయాలా. మళ్ళీ చెప్తారు ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఈజ్ బూస్ట్ లేదు, పీస్ట్ లేదు. నేను మాత్రం చెప్తాను, సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఈజ్ దేవుని యొక్క వాక్యం. అది అమ్మకడ చెప్ప అమ్మది 10 చెప్పండి. ఏది మనకు బలం? నా ఎముకలకు, నా దేహమునకు ఏది సత్తువ, ఏది ఆరోగ్యం? వాక్యమా? తిండా? అమ్మా డాక్టర్ పోతే ఏమంటాడు? అమ్మా నీకు షుగర్ వచ్చిందమ్మా, అన్నీ తక్కువ చేయమ్మా. నీకు బీపీ వచ్చిందమ్మా, ఉప్పు తక్కువ చేయమ్మా, అది తక్కువ చేయమ్మా. అంటే డాక్టర్లు ఏం చెప్తారు? నేను నోటిని కట్టుకోనాడు. దేవుడు చెప్పాడు, తన నోటిని కాపాడుకునేవాడు తన దేహమును కాపాడుకుంటాడు. వాళ్ళు ఎప్పుడు చెప్తారు? దేవుడు ఎప్పుడో చెప్పినాడు, తన నోటిని కాపాడుకునేవాడు తన దేహాన్ని కాపాడుకుంటాడు. బాగా వయసు ఉన్నప్పుడు 10 కేజీలు చక్కెర తినేది, లడ్డు తినేది, బల్ని తినేది, ఇష్టమైన కొట్లాడేది, అంతా చేసేసేది. అంతా ఉడికిపోయిన తర్వాత షుగర్ తక్కువ చెయ్యి. ఇంకొంతమంది పెద్ద యాక్టర్ షుగర్ పేషెంట్లు లడ్డు తింటారు, జిలేబీ తింటారు, మైసూర్ పాక్ తింటారు, పెళ్ళిలో ఎంత కేసీపతి తింటారు. టీ తాగేటప్పుడు అమ్మా నాకు చక్కెర ఉందమ్మా, చక్కెర తక్కువ. ఎప్పుడు 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 ఒక్క టీ దగ్గర మాత్రమే ప్రభువంత నాకు షుగర్ ఉంది, చక్కెర తక్కువేనమ్మా. లడ్డు తినేటప్పుడు పెట్టు, ఏమి ఇంతేనా పెట్టేది, నీ అబ్బగంట పెడతావా? మాంసం తక్కువ తినాలమ్మా షుగర్ ఉందంటే మరి చెప్తీవులే. నాను ఫుల్ కంట్రోల్. ఏడ కంట్రోల్? ఏడ కంట్రోల్? టీ దగ్గర మాత్రమే కంట్రోల్, మిగతా దాంట్లో నాను కంట్రోల్. చర్చికి పోయే దాంట్లో చర్చికి కంట్రోల్ వస్తుండవు, దేవునికి ఇచ్చే దాంట్లో తీసుకునే దాంట్లో దేవునితో సంబంధంలో కంట్రోల్ ఉండవా? దేవునితో నికటమైన సంబంధం కలిగి ఉన్నావా? ఆదామవ్వలు ఏదైనా తోటలోనే ఉన్నారు, దేవుని దగ్గరే ఉన్నారు, దేవుడు వారి పక్కనే ఉన్నాడు. ఎవరితో వారు ఆశ్రయం, ఎవరితో సంబంధం, ఎవరికి మాట ఇచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి మాటకు లోపడుతున్నారు. అందుకే అన్నాడు కీర్తనకారుడు, యెహోవా సింహాసనము స్థిరము శాశ్వతము, యథార్థతను బట్టి
చూడండి, ఇప్పుడు ఆపత్తు వచ్చింది, ఆదాము అవ్వలకి, పండు తిన్నారు, తప్పు చేశారు, దేవుడు వచ్చాడు. ఏం చెప్పాలి వాళ్ళు? దేవుడి దగ్గరికి వచ్చి డైరెక్ట్గా, అయ్యా నేను తప్పు చేశానయ్యా క్షమించయ్యా అని అయిపోయింది. అది దేవుని దగ్గరికి రాకుండా ఉన్నదేమో తోటలోనే, దేవుని ఇంట్లోనే ఉన్నారు, అది దాపెట్టుకొని చెట్లను ఆశ్రయించారు. చెట్టు రెండవది ఏం తెలుసా? అది లోక సంబంధమైన బలం. నేను ఎప్పుడు చెప్తాను, లోక సంబంధమైన వాటిని ఆశ్రయిస్తారు. నాకేంలే, నా కొడుకులు ఉండారు, నాకేంలే నలుగురు కోడళ్ళు ఉండారు, భూ పెడతారు, నాకేంలే అంత వీళ్ళు ఆశ్రయిస్తున్నారు జనాలు. తర్వాత హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మగవాళ్ళు గట్టిగా, ఆడవాళ్ళు గట్టిగా. ఎవడు విడిస్తే ఏమి, విడకపోతే ఏమి, నీకు యేసయ్య విడవడని వాగ్దానం. మా అమ్మ పట్టించుకోదు, మా నాయన పట్టించుకోడు, నా మొగుడు పట్టించుకోడు, వాళ్ళు పట్టించుకొని దేవుడు ఎప్పుడో చెప్పినాడు. పట్టించుకోడు ఎవడికి ఎవడు పట్టించుకోడు. ఆదాము పట్టించుకోరంటే అవ్వాడికి ఎందుకు పోయి వాడి మాట వింటుండే? అవ్వ పట్టించుకుంటే ఆదాము ఎందుకు ఆ ముఖంలో కూర్చుంటుండే? కుటుంబాలు పాడైపోయేదానికి కారణం సింపుల్ తెలుసా? ఒకరు కూడా పట్టించుకోరు. మొగలికి జ్వరం వచ్చి బాగా వాడు చెప్పుకోలేని బాధపడుతుంటాడు. భార్య, ఏమయ్యా జ్వరం వచ్చిందా, ఇట్లా ముట్టుకోమలా వానికి ఉండే జ్వరం పడిస్తుంది, పచ్చని పడిస్తుంది. నువ్వు డాక్టర్కి పోయే పని లేదు. అట్లా భార్యకు బాగలేదు, దగ్గర పోయి కూర్చొని నేను మాట చెప్పి ఇట్లా ముట్టుకో, ఉండేది పడిస్తుంది. ఎప్పుడు రోగిష్లాగా ఉంటావు, పోవు నువ్వు. ఇప్పుడు చెప్పు, వానికి ఏమొస్తుంది? వానికి అమ్మా ఫైర్ ఇంజిన్ పెట్టాడు, అగ్గి ఆరిపోడు, పెట్రోల్ పోసేస్తాను ఇంకొంచెం. నీ నుంచే నువ్వు బాగుంటే ఈ మాట ఆదాం ఖచ్చితంగానే అంటాడు. నేను ఇట్లా అయ్యేదానికి, దిగంబర అయ్యేదానికి నువ్వే అయ్యవ్వని అంటది. నువ్వు నాకు ముందు చెప్పింటాడు మొగుడు వింటదా? ఆడది. వీడు భార్య దగ్గర ఉంటాడా? వీడు ఉండడు, ఆయమ లోపడదు. సింపుల్. చర్చు నేను చెప్తాను కదా, స్త్రీని దేవుడు సంఘాన్ని పోల్చాను కదా. చర్చు మనం అందరూ దేవునికి నిజంగా లోబడి ఆయన చెప్పినట్టు మనం అందరికీ నాకు నిజంగా ఆమె ఎవరు, నీ పేరేమ్మా? నీ పేరే జ్యోతి. నేను మనం చూస్తాను పెట్రోల్ బంక్ పెట్రోల్ పోసుకొని చూస్తాను. ఆ రోడ్డు మీద వస్తా అందరికి ట్రాక్ ఇస్తుంది. ఎవరో చిన్న స్కూల్ పైపులను పిలిచి వాళ్ళు ట్రాక్ ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనం అందరూ చర్చిలో ఉన్న వారు అందరూ ఒక్కొక్క ట్రాక్ ఒక వ్యక్తికి ఇస్తే బళ్ళారి ఎప్పుడో రక్షించబడి ఉండేది. ఎప్పుడో బళ్ళారికి 1720లో సువార్త వచ్చింది. ఎప్పుడు వచ్చిందంట? 1720లో సువార్త వచ్చింది. ఇప్పుడు మనం 1924 అంటే 300 సంవత్సరాల కిందటే బళ్ళారికి సువార్త వచ్చింది. అవ్వ ఎలాగ దేవుడి దగ్గర లేకుండా మూడవ వ్యక్తికి పరిచయం చేసుకొని వాడి మాటకు లోబడుతుందో, అలాగే సంఘం ఈ రోజుల్లో చాలామంది దేవుడి దగ్గర నికటమైన సంబంధం కలిగి ఉండరు. లోకంలో ఏమి తిందుమా? చాలామంది చర్చి కూడా ఎందుకు వస్తారు తెలుసా? చర్చికి పోతే దేవుడు మమ్మల్ని ఆశ్రయిస్తాడు, చర్చికి పోతే మేము సౌకర్యాలు అయిపోతున్నాం, చర్చికి పోతే బాగుపడుతున్నాం. బాగుపడిన తర్వాత బాగుపడని వారికి ఎంతమంది పోయి చెప్తున్నాను? ఎంతమంది పిలుచుకొస్తున్నావు దేవుని సన్నిధికి? యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున చూసారా, యేసు ప్రభుని కూడా అందరు నమ్ముకోరు. ఆయన పేరులోని శక్తిని గ్రహించాలి. చర్చికి వచ్చే వాళ్ళందరూ దీవించబడరు, ఆయన నామములో ఉండే శక్తిని. అందుకని ఒకసారి చూద్దాం 91 కీర్తన, తొందరగా 91 కీర్తన 14 వచనం. అతడు నా నామమును ఎరిగెను గనుక, అతడును ప్రేమించుచున్నాడు గనుక అతను తప్పించదును. ఎందుకు అందరూ సౌకర్యాలు కారు? కొంతమంది సౌకర్యాలు చర్చకు వస్తే కూడా అందరూ సౌకర్యాలు కారు.
అందరూ పేరు సంపాదించుకొని గొప్ప వాళ్ళు ఎవరు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అంటే అతడు నన్ను ఆశ్రయించుకున్నాడు గనుక. అందుకే ఒకటో చూడండి, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని విశ్రమించువాడు. ఎవరు ఆశ్రయము? ఎవరు నాకు ఆశ్రయం? అమ్మా చూడండి, కీర్తనాకారుడు దావీదు గొప్ప రాజు, చక్రవర్తి. ఆయన అనలే నా సైన్యం ఉంది, నా బలం ఉంది, నా రథాలు ఉన్నాయి, నా బంగారు ఉంది, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు. ఆయన ఏమన్నాడు? నేను నా దేవుణ్ణి ఆశ్రయించుకున్నాను, నేను నా దేవుడిని నమ్ముకున్నాను, నా దేవుడే నాకు ముందు నా కోట. ఏమంట? హంపి కోట పోయింది, బళ్ళారి కోట పోయింది, చిత్తూరు కోట పోయింది, మైసూరు కోట, గుజరాత్ కోట, ఎన్ని కోట, యెరూషలేము కోట కూడా కూలిపోయింది. అయితే యేసుక్రీస్తు నా కోట. ఆయన నా చుట్టూ తన దూతల సమూహం నుంచి ఉన్నాడు. అందుకే అన్నాడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు నా దూతలని చుట్టూ కోటగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మన దేశ ప్రధానమంత్రి లేకుంటే ఒక సింపుల్గా మన ముఖ్యమంత్రి మన చర్చికి వచ్చాడంటే వాడు వస్తాడు ఎంతమంది సార్? పోలీసు వాళ్ళు. మన విశ్వాసం పోలీసులు ఎక్కువ ఉంటారు. అప్పుడు మనం వాళ్ళు చెప్పాలి, అనా ಸ್ವಲ್ಪ దూరైనా, నేను బూటు పిచ్చిపానా అనా. ఆ పోలీసులతో పాటు ఇంకా ఆయన పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ ఎంతమంది ఉంటారు? మరి ముఖ్యమంత్రికి అంతమంది ఉంటే మరి మన దేవుడు మనతో ఉంటే ఇంకెంతమంది ఉంటారు? ఇది తెలియదు, ఊరికే పెదవులతో మనం ఆరాధిస్తాం. ఇది అర్థం చేసుకోం. దాని ప్రకారంగా మనం కనుక అర్థం చేసుకుంటే మనకు ఆ ఎద్దు కావాల్సి ఉండేది కాదు. ఆ రోజుల్లో ఇశ్రాయేలులు ఐగుప్తుని విడిపించబడ్డది మనుషుల సహాయం ద్వారానా, దేవుని సహాయం ద్వారానా? దేవుడే విడిపించాడు, దేవుడే వారిని నడిపించాడు. ఎక్కడికి? వాగ్దాన దేశానికి. అయితే మోషే రావడం ఆలస్యమయ్యేసరికి వీరందరూ మమ్మల్ని నడిపించి మా ముందు ఉండే దేవుడు, మాకు ఆశ్రయం వచ్చే దేవుడు కావాలన్నారు. కొన్నిసార్లు దేవుడు చేసే కార్యములు ఏమైనా ఆలస్యమైతే మనుషులు చాలా రకాలుగా వారి ప్రయత్నాల్లో పోయి ఫెయిల్ అయ్యి జీవితాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేమన్నా ఇప్పుడు దావీదు ఇక్కడ, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, చూడు. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ఆశ్రయించుకుంటావో, కీర్తన 9వ కీర్తన 10వ ప్రకారము నీవు ఆయన ఆశ్రయించుకుంటావో, ఆయన వేటకాని ఊరి నుండి, అంటే ప్రతి రోగం, సైతాను పెట్టే ప్రతి రోగం నుండి దేవుడు తప్పిస్తాడు ఖచ్చితంగా. అది ఏదైనా కానీ రోగం. నేను చెప్తాను కదా, కరోనాలో మన ఇంటి పక్కన ఎంత చచ్చిపోయింటారు, కరోనాలో మన ఊరు ఎంత చచ్చిపోయింటారు. మీకు తెలుసా, నేను కరోనాలో వచ్చినప్పుడు దగ్గర ఒక 100 సమాధులు చేసి ఉంటాను. మన చర్చలు కాదు, బయట చర్చలు. వాళ్ళ పాస్టర్లు భయపడి ఫోన్ చేసేది, క్రిస్టఫర్ సమాధి చేయప్ప. ఎప్పుడు కావాలో వాళ్ళకి కష్టం వచ్చి వాళ్ళేమో చచ్చిపోతామని భయం వచ్చినాడు. నాకు భయం లేదు, ఉంటే ఈడ పోతే ఆడిపోతే ఇంకా మేలు. నీ అబ్బాయి ఉంటే అమ్మా జరిగే నీకు బుద్ధి ఉందా లేదా, మీతో మళ్ళీ తిట్టు తినాలా అంతే. ఎప్పుడు మమ్మల్ని అంటాడు మా అయ్య. ఆడిపోతే ఏముంది, ఒకరోజు ఏడుస్తారు మీరు, రెండో రోజు అమ్మా పోయినప్ప. ఇంకొంతమంది రోజా అప్పుడు నేను చెప్తాను చూడండి, ఆ రోజు నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యింటే అందరూ మొబైల్లో మెసేజ్లు పెట్టినారు, క్రిస్టఫర్ హార్ట్ అటాక్ వచ్చి పడిపోయినాడు, మూసొచ్చి పడిపోయినాడు, ఆపరేషన్ గుండె కోసేసినారు. ఆ మెసేజ్ నాకే వచ్చినాయి కొన్ని. చూడండి, బతికినప్పుడే గుండె కోస్తే చచ్చినప్పుడు ఎంతమంది దుమ్మెత్తి పోస్తారు. అబ్బా చల్లగుంటామా, తిట్టేవాడు లేరు ఇప్పుడు అని. నేను దేవుడిని ఆశ్రయించుకున్నాను కాబట్టి ఆ వేటకాని ఊరి నుండి దేవుడు నన్ను తప్పించి ఈరోజు నన్ను క్షేమంగా ఉంచి మేము నిలబడి వాక్యం చెప్పడానికి ఆయన శక్తిని ఇచ్చాడు. ఆయన నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు నా ఆశ్రయం. ఆయన ఇప్పుడు నన్ను ఏం చేశాడట, వేటకాని ఊరి నుండి తప్పించి
నాశనకరమైన తెగులు. చూడండి, వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎన్ని తెగుళ్ళు వచ్చాయి మీకు తెలుసా? ఇశ్రాయేలు కుక్కకు ఒక్క వెంట్రుక రాలేదంట. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, లెక్కేసుకోండి. వాళ్ళ ఎద్దులు చచ్చిపోయాయి, వాళ్ళ ఆవులు చచ్చిపోయాయి, వాళ్ళ గేదెలు, వాళ్ళ ఒంటెలు, వాళ్ళ రథాలు, వాళ్ళ యొక్క ఏమంటారు రాజులు, వారి సైన్యము, ప్రథమ సంతానం అందరూ చనిపోయారంట. బైబిల్ చెప్తుంది యూదుల యొక్క లేక ఇజ్రాయెల్ యొక్క కుక్క వెంట్రుక రాలేదంట. గట్టి చెప్పకూడదా మా దేవుడికి? అంత గొప్ప కార్యం చేసి దేవుడు వారిని బయటకు తీసుకొస్తే బైబిల్ అంటే నిర్గమకాండంలో వారు ఆ మేలు తొందరగా ಮರ್ಚಿపోಯಿರಿ. ಇವತ್ತು ನಾವು ಹಂಗೆ ಬಲ್ಲ ಭಾಳ ಜನ ಚೆನ್ನಾಗಿ ಆಗ್ಬಿಟ್ರೆ ಸಾಕು, ಒಂದು ವಾರ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗಿಲ್ಲಪ್ಪ, ನಾಳೆಯಿಂದ ಕೆಲಸಕ್ಕೆ ಬೆಳಿಗ್ಗೆ ರಾತ್ರಿ ಕೆಲಸ ಮಾಡಿ 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 ದುಡಿಬೇಕು. ದುಡಿದು ಒಂದು ತಿಂಗಳಾದ್ಮೇಲೆ ಮತ್ತೆ ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ಹೋಗ್ಬೇಕು ಚೆಕಪ್ಗೆ. ಎಷ್ಟು ದುಡಿದು ಅಷ್ಟು ಆ ಡಾಕ್ಟರ್ ಕಿತ್ಕೊಂಡ್ಬಿಡ್ತಾನೆ. ಫೀಸ್ ಅಂತೇಳಿ ಅದಂತೇಳಿ MRI TAC IAC ಅದು ರಿಪೋರ್ಟ್ ಈ ರಿಪೋರ್ಟ್ ಎಲ್ಲ ಮಾಡಿ ಬಿಲ್ಲು ಬರೆದು ಮತ್ತೆ ಯಾವಾಗ ಅಳೋದು. ಒಂದು ವಾರ ಬಿದ್ದು ಒಂದು ತಿಂಗಳು ದುಡಿದೆ ಎಲ್ಲ ಡಾಕ್ಟ್ರಿಗೆ ಕಿತ್ಕೊಂಡ್ಬಿಟ್ನಪ್ಪ. హలో, వేటకాని ఊరి నుండి తప్పించి నాశనకరమైన తెగులు నుండి నిన్ను కప్పి నడిపిస్తే దేవుని మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పరు. కొంతమంది దేవుని దగ్గరకు వచ్చి దేవుడిని చేసిన మేలని చెప్పరు. తర్వాత ఎక్కడదో ఆశ్రయము, ఎక్కడో ఆశ్రయము? ఆయన రెక్కల కింద. ఇక్కడ నీకు ఆశ్రయం. నువ్వు ఎక్కడికి వెళ్ళ నీకు ఆయన ఆశ్రయం. ఆయన తప్ప వేరొక దేవుడు. అందుకే అన్నాడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. అంతే. మళ్ళీ ఇప్పుడు 10 ఆజ్ఞల్లో నేను తప్ప వేరొక రూపం పైన ఆకాశం అందు కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న ఏ స్వరూపమునైనను నీవు పూజించకూడదు. స్ట్రిక్ట్గా అది చేసి నా దృష్టికి నీవు న్యాయమైన జరిగిస్తే నిర్గమకాండం 10 ఉంటుంది అన్నమాట. 21 అనుకుంటాను, లేకపోతే 26 నిర్గమకాండం 10 26 చూడండి ఒకసారి. నీవు నీ దేవుడైన యెహోవా దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞను గైకొని నడిచినలా ఐగుప్తులు కలిగిన ఏ రోగము నీకు నేను రానివ్వను. ఒకవేళ వస్తే స్వస్థపరిచే యెహోవా నేనే అంటుంది అక్కడ. ఎన్నో వచనం 15:26 చూడండి. ఫస్ట్ ఏం చేయాలి వాక్యాన్ని? హలో హలో. ఇప్పుడు నేనంటే ఆయమ్మని పాడుతున్నా అంటే అందరూ హీ అని అవుతున్నారు. ఆయమ్మ ఒకటే కాదు, మీ అందరికీ నేను చెప్పింది, దయ్యం పట్టిన మొక్కలారా వాక్యం వినండి అని. ఆయమ్మని అన్నప్పుడు నవ్వేది చాలా ఈజీ. మిమ్మల్ని అన్నప్పుడు ఆయమ్మ ఒకటే నవ్వుతుంది. అప్పుడు పక్కలో ఉన్న వాళ్ళు ఏమన్నా అంటే బా ఎంత నవ్వుతారో. మిమ్మల్ని అన్నప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు ఏమన్నాడు? మీరు అంటే అందరూ ఒకరా, నాతో కలుపుకొని. అందుకే పౌలు అంటాడు, నేను వాక్యమును ప్రకటించి దాన్ని పాటించకపోతే భ్రష్టుడైపోదునేమో అంటాడు పౌలు. వాక్యాన్ని వినాలి, వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని కూర్చిన మాట. చాలా మందికి వాక్యం చెప్తే నిద్ర వస్తుంది, అదే వేరే వాళ్ళకి చెప్తే కానీ ఎంత కొంతమంది చర్చికి వచ్చి చర్చిలో మొబైల్ చూస్తుంటారు. ఏమో రాజకీయ నాయకులు మెసేజ్లు అవి వింటుంటారు. సిద్ధరామయ్య ఏమిడిసా, ఎవడెవడు DK శివకుమార్ ఏం చెప్పా. ఈడు కర్ణాటక ఆంధ్రలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమి ఇస్తాడు, ఎంత ఇస్తాడు. వీళ్ళేం తెలుసు సార్, 2 ఉంటాయి దొంగలకి. ఈడ ఉంటుంది, ఆడ ఉంటుంది. ఈడ ఓటు ఉంటుంది, ఆడ ఓటు ఉంటుంది. ఈడ ఆధార్ కార్డు ఉంటుంది, ఆడ ఆధార్ కార్డు ఉంటుంది. వీళ్ళు విశ్వాసులు. మళ్ళా ఎవరు వీళ్ళు? విశ్వాసులు. ఆ విశ్వాసకి ముందు ఆ పెడితే ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? అవిశ్వాసులు. అవిశ్వాసులు.
పరిశుద్ధులు. ముందు ఆ పెడితే అపరిశుద్ధులు, ఆ పెడితే అపరిశుద్ధులు. ఈడొక ఆధార్ కార్డు, ఆడొక ఆధార్ కార్డు. నాకు మనం చెప్తారు ఎవరు, సార్ దాంట్లో ఏముంది సార్, ఆడొక ఆధార్, అది ఎవరు, అది ఇప్పుడు మా సేనుంది ఎవరు, సోమలాపురం ఆంధ్ర కదా సార్, ఆడొక ఆధార్ పెట్టుకోండి, ఈడొక ఆధార్ కార్డు పెట్టుకోండి. అది ఆంధ్ర, ఇది కర్ణాటక అంట. దొరికితే అప్పుడు ఉంటుంది ఆంధ్ర కర్ణాటక. తిహార్ జైలే, లేకుంటే సెంటర్ జైలే. వాడు ఇస్తే బోరుకి లైట్కి ఎంత ఇస్తాడు, 1,80,000 ఇస్తాడు. దొరికితే లాయర్ని పెట్టుకోవాలా, కోర్టుకు తిరగాల, లోపల ఉండాలా. అప్పుడు నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి, నేను తహసీల్దార్ దృష్టి మళ్ళించవచ్చు, డీసీ దృష్టిని మళ్ళించవచ్చు, ప్రధానమంత్రి మోదీ దృష్టిని కూడా మళ్ళించవచ్చు. దేవుని దృష్టి మళ్ళీ చెక్కవుతుందా? ఏమంటది బైబుల్? యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందంట, చూస్తుందంట. కొంతమంది ఎట్లుంటే పేర్లు కూడా ఈ ఊర్లో పేరు ఇనిషియల్ ముందు పెడతారు, ఆ ఊర్లో ఇనిషియల్ వెనకలు పెడతారు. నువ్వు వెనక పెట్టినా ముందు పెట్టినా ఆ పేరే కదా, వేరే ఉంటుందా? నీ తమ్ము పేరు మారుతుందా? నీ కనుపాపలు మారుతాయా? ఏం మారు, ఒక రోజు లేకుండా రోజు దొరుకుతావు. ఇప్పుడు కొద్ది కాలం తప్పించుకోవచ్చు మనం అందరూ. అందుకనే ఫస్ట్ చదువుకున్నాం కీర్తన 9లో, ఆయన న్యాయ తీర్పును తీర్చువాడు, ఆయన తన న్యాయ తీర్పును ప్రారంభించిన. ఒకసారి చదువుకున్నారు వైపు 9 కీర్తన 9. యెహోవా శాశ్వతముగా సింహాసనశీనుడైనాడు. హలో, దేనికంటే ఆయన సింహాసనం స్థాపించండి, న్యాయం తీర్చేకి. మనకి ఈ లోకంలో ఎక్కడ న్యాయం దొరకకపోయినా దేవుడి దగ్గర ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది. కొన్నిసార్లు తొందరగా, కొన్నిసార్లు ఆలస్యంగా. ఆయన అంటాడు, ఆలస్యము చేసిన దేవుడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చిన వాడు నెరవేర్చువాడు. ఆయన న్యాయ తీర్పు తీర్చుటకై సింహాసనం స్థాపించి ఉన్నాడు. యెహోవా దేన్ని బట్టి, దేన్ని బట్టి, గట్టి చెప్పండి, దేన్ని బట్టి, నీతిని బట్టి. నువ్వు ఎంత విశ్వాసైనా, ఎంత పరిశుద్ధంగా జీవితాన్ని నటనను కనపరిచినా, నేనైనా నువ్వైనా ఆయన నీతిని బట్టి లోకమునకు, ఎవరికి, లోకమునకు, లోకమునకు బాగా చేసుకోండి అమ్మా, లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి. అంతే, తన ప్రజలకు యథార్థత. ఇప్పుడు మీరు ఒక సింపుల్ మాట చెప్తానండి, మోషే దేవుని ప్రజ, అవునా కదా? ఇంకోటి బైబిల్లో, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడంట. మరి ఆ మోషే ఎందుకు ఇశ్రాయేలుకు పోలేదు చెప్పండి? అంత నమ్మకంగా ఉన్నటువంటి మోషే ఎందుకు వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు అమ్మా? దేవుడు సింపుల్ చెప్పాడు, మోషే ఆ బడతో మాట్లాడు అన్నాడు. మోషే ఏం చేసినాడు? బండను కొట్టినాడు. మళ్ళీ ఏమన్నాడు? నేనేమన్నా వీళ్ళు కన్నా నా దేవుడా, వీళ్ళందరూ అనుసరిస్తున్నారు. ఫస్ట్ టైం ప్రార్థన చేసినాడు, దేవా ఈ ప్రజలు నువ్వు విడిపించుకొచ్చావు, ఈ ప్రజలు నడిపిస్తున్నావు, ఈ ప్రజల్ని ఇక్కడ నువ్వు చంపేస్తే అందరూ నిన్నేమంటారు ప్రభా, నీ నామానికి అవమానం కోసం ప్రార్థన చేసిన ఆ మోషే మరలా ఏమన్నాడు? దేవుని దగ్గర తిరుగుబాటు చేసి, దేవా నేనేమన్నా కన్నానా, నేను అడిగిండే నాకు ఈ పొజిషన్ ఇమ్మని. అప్పుడు దేవుడు చెప్తాడు, దేవుడు మోసే పిలుచుకొచ్చి, మోసే నువ్వు నమ్మకంగా ఉంటివి, ఇప్పుడు కొంచెంలో ఇంకా కొద్దిగా ఇట్లా కాలు పెడితే వాగ్దానం వెళ్ళిపోతాడు. ఇది ఇజ్రాయేల్, ఇది యోర్దాను, ఇంతే సింపుల్. నేను చూసాను కదా, ఇట్లా కాలు పెడితే అయిపోయింది. ఇంకా యోర్దాన్లో దాటితే ఇజ్రాయేల్ వాగ్దాన దేశం. నిలబెట్టాడు దేవుడు, చెప్తాడు దేవుడు నిలబెట్టి, మోసే ఇదిగో నువ్వు ఆ దేశాన్ని చూస్తావు కానీ నువ్వు దానిలోకి ప్రవేశించవు. అలాగే చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్నారు, పాటలు పాడుతున్నారు, గొప్పగా అనుకుంటున్నారు. అయితే వేరే వాళ్ళు పొందుకునే ఆశలు చూస్తున్నారు కానీ వారు పొందుకోలేకపోతే కారణం ఏంటా? లోపల. అందుకే యోహాను సువార్తలో, సరే మత్తయి సువార్త
6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, హృదయ శుద్ధి గలవారు 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదవండి ఒకసారి చదవండి. ఫస్ట్ నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయం. సరే మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. చూడండి, ఆత్మీయతలో తగ్గింపు ఉండాలి, అప్పుడు వాళ్ళు ధన్యులు. దేని కొరకు దుఃఖపడాలి? యేసు చెప్పాడు, అమ్మలారా నా కొరకు ఏడవద్దండమ్మా, మీ కొరకు వాళ్ళ కొరకు ఏడరు. పొద్దున్న లేచి రాత్రి పండుకునేవారు కొంతమంది ఒకటే ఏడుపు. వాళ్ళకి ఇచ్చిరి, వాళ్ళు బాగుండారు, వాళ్ళ అభివృద్ధి చెందిరి, నాకేమి లేదు. నీ ముఖానికి అన్ని ఇచ్చినాడు దేవుడు, ఏమి ఏడుస్తున్నావు? ఇంకొంతమంది సాక్షి చెప్పే విషయాల దేవుని స్తోత్రం కలిగిన గాక, దేవుని ఆ ఏడుపులోనే ఉంటారు, ముందుకు పోరు. ఆ ఏడిపోయే వాళ్ళు సాక్ష్యమా? సాక్ష్యం చెప్పండి, నవ్వుకుండా చెప్పాలి, ఎటువంటి చెప్పాలా? నువ్వు చెప్పే సాక్ష్యం ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలా, అడ్డుకోవడంగా ఉండాలా? చెప్పాలా? మాకు ఒక ఆయమ్మ తెలుసు, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. మేము శ్రీరాంపురం విమాన చర్చలో ఉన్నప్పుడు అంతా చిన్న పిల్లలు ఉంటే ఆ అమ్మ వస్తేనే మాకు సంతోషము. ప్రతి ఆదివారం ఆమె సాక్షి కంపల్సరీ చెప్తుంది. ఆ అమ్మ సాక్షి చెప్పకపోతే ఆ రోజు చర్చ్ ఆరాధన సక్సెస్ కాదనమాట. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏమైందంటే ఈరోజు నా పెద్ద కొడుకు దొంగనాపట్ట చర్చికి రాలేదు, ప్రార్థన చేయండి. ఏమిది ఈ సాక్ష్యం, ఇది మొగడు ఉండలేదు. ఆయమ్మ వాడు వస్తుంటాడు చర్చికి, మారరా అంటే మాడు, నా వెనకలో బిడి తాక్కుంటూ వస్తాడు, వాడు అట్లే పోవాలని ప్రార్థన చేయండి. సాక్ష్యం ఇది. హలో, ఏం చెప్తున్నా సాక్ష్యం? నీ సాక్ష్యం ఏమి? నీ సాక్ష్యం ఇతరులకి బలంగా ఉందా? నీ సాక్ష్యం ఇతరులకి కామెడీగా ఉందా? ఇప్పుడు నేను చెప్తే మీరు ఇంతమంది అవుతారు కదా, మేము ఇదే చేస్తున్నాం. ఆయమ్మ లేస్తే సార్ ఇంక అందరు నవ్వుకునేదే, ఇప్పుడు ఎవరికో పడుతుంది తప్ప అనుకుంటుండే. ఒకసారి ఆయమ్మ సాక్షి చెప్తా దేవుడి స్తోత్రం కలుగును గాక, చర్చిలో అందరూ పరలోకలు ఉన్నారు, నేను ఒక వ్యక్తిని వెతుకుతూ లాటరు పోతే ఆ వ్యక్తి కనపడలేదు, ఆయన ఎవరో కాదు, మన చర్చి పాస్టర్ అయిన ఆయమ్మ. ఇది కామెడీ. ఇప్పుడు చెప్పండి, సాక్ష్యం ఏముండాలా? అంటే సాక్ష్యం కామెడీయా? నీ సాక్ష్యం ఏం తెలుసా? ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి నడిపించేది ఉండాలి, ఒక బలహీనంగా ఉన్న ఒక వ్యక్తిని ప్రోత్సహించేది ఉండాలి. నేను బలహీనంగా ఉంటిని, నేను చావు బ్రతుకుతులో ఉంటిని, దేవుడు మీ ప్రార్థన ఆలకించి, నేను ఎప్పుడు చెప్తానమాట, మీ ప్రార్థన ఆలకించి, అప్పుడేమవుతుంది? మీ ప్రార్థన మీద మీకు నమ్మకం వస్తుంది, బలం వస్తుంది. అయ్యా మా ప్రార్థనతో మా అయ్య బతికినాడు. మరి అయ్యే మీ ప్రార్థనతో బతికితే ఇంకెంతమంది బతకదు మీ ప్రార్థనతో? ఆలోచించుకోండి. మీ ప్రార్థన, ఆయన చెప్తున్న మాటలు అందుకే అన్నాడు, మీరు నా మాటలు విని వాటి ప్రకారం గైకొని నడిచినలా ఐగుప్తులు కలిగిన ఏ రోగం మీకు రానివ్వను. అందుకే ఇప్పుడు ఏమన్నాడు? మళ్ళీ ఆయన నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించాడు. ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన చదువుతుందిగా 5వ అధ్యాయం. వాక్యము కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని పరలోక రాజ్యము కొరకు ఏముండాలంట? నేను ఒక చెప్తాను కదా, కొంతమంది అప్పుడే తింటారు, ఇంకోటి ఏమో తీసుకొచ్చి తినంటే ఏం తినలేదు, మళ్ళీ అప్పుడు చెప్తారు. దేని కొరకు లాకల తప్పులు? వాక్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు, ఆత్మల కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనులు.
వారు తృప్తి పరచుదురు. ఇప్పుడు చెప్పండి, నిజంగా చెప్పండి, ఒక్కిళ్ళు ఉండేది మీకు తృప్తి ఉందా? ఒకే కొడుకు ఉంటాడు, ఇంకెన్ని కావాల్సిందమ్మా? 3 బిడ్డలు ఉన్నారు కదయ్యా, ఆడికి పోయి బిడ్డలు కూడా ఏమో సంపాదించాలి. కిందిళ్ళేమో కొడుకు కంట, పైన బిడ్డ కంట, ఆ పైన ఇంకో బిడ్డ కంట, ఆ పైన బిడ్డ, ఆ పైన వీళ్ళు ఉంటారంట. ఆడికి ఎవడుతాడు బోనీలు, ఆడ నున్నావో చూడు, పోయినావో చూడు. ఏమంటారబ్బా, పైన ఉన్నాడు పైన, ఇంకా ఒకసారి ఎక్కితే సరిపోతుంది, మాకు 2 సార్లు మేమాడు ఎక్కాల. కింద ఉన్నాడు, ఆ కిందే పెద్ద బిడ్డ ఉంటుంది, కరెక్ట్ పెద్ద బిడ్డ పైన. ఫస్ట్ పెద్ద బిడ్డ, 2వ బిడ్డ, 3వ బిడ్డ, 4వ బిడ్డ, వాడంటే లాస్ట్ వాడు కింద ఉంటాడు. పోమో వాళ్ళు చూసుకోపో, 4 ఉన్నారు పైన. నా పెండ్లా తీసుకురా, నాకు టైం లేకుంటే ఈ అమ్మకు పైకి పోయి ఇసురావాలంట. తృప్తి లేని జీవితం. ఎంత ఉన్నదో అంతలో మనం ఏమవ్వాలంట? తృప్తి కలిగి ఉండాలి. లేని దాని కొరకు మనం చాలా ప్రయాసపడతాం, ఉన్నదాన్ని పోగొట్టుకుంటాం. ఇప్పుడు పరలోక రాజ్యం దొరికిందా లేదా? నేను ఏమంటే తెలుసా, నిన్న లేక మొన్న పీటర్ పాస్టర్ది 80 సంవత్సరాలు పుట్టినరోజు చేసినాం. అందరు పాస్టర్లు కలిసి చాలా గ్రాండ్గా చేసినాం. అందరూ ఆయన గురించి బాగా చెప్తూ, చాలామందిలో ఒక ఇద్దరు ఏం చెప్పేది సార్, ఆయనకి ఇప్పటికీ సొంతం ఇల్లు లేదు. మీకు తెలుసా, ఆయనకి ఇప్పుడు సొంతం ఇల్లు లేదు. పీటర్ పాస్టరు 50 సంవత్సరాలు సేవ అనుభవం కలిగిన వ్యక్తి. కొన్ని కోట్ల రూపాయలు ఆయన చేతులు చాలామంది సేవకులకు సహాయం చేసిన వ్యక్తి. చాలామందికి ఇళ్ళు కట్టించాడు, చర్చలు కట్టించాడు. ఈ రోజుకి ఆయన హైదరాబాద్లో బాడిగింట్లో ఉంటాడు. సొంత కారు లేదు ఆయనకి. ఈరోజు చాలామంది పాస్టర్లు అడిగేది ఫస్ట్ ఏం తెలుసా, మాకు ఎంత జీతం ఇస్తారు, మాకు కారు ఇస్తారా, మాకు బైక్ ఇస్తారా, ఇల్లు ఇస్తారా ఉండేకి. ఆత్మను సంపాదిస్తే డబ్బులు వస్తాయి, చర్చిలో విశ్వాసం ఉంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. డబ్బులు లేకుంటే ఆయనకి పెద్ద సంఘం, శ్రీరాంపురం చర్చిలో పెద్ద సంఘం. ఆయన ఆ చర్చి విడిచిపెట్టి దేవుడు చెప్పాడు, నువ్వు హైదరాబాద్ పడి ఏదో వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ సేవ ప్రారంభించాడు. కొన్ని వేల మందికి సహాయం చేస్తూ ఉన్నాడు. అందరూ ఆయన ద్వారా దీవించబడ్డారు. వాళ్ళలో నేను కూడా ఒకడు సాక్షి చెప్తున్నాను, నేను కూడా ఒకడు. అయితే ఆయన సొంత ఇల్లు లేదు. ఒకసారి ఆయన పాస్టర్ కూర్చోబెట్టుకొని మా ఇంట్లోనే, ఏమంకిల్ ఏమనుకోకపోతే ఒక మాట చెప్పండి, మీకు హైదరాబాద్లో సొంత ఇల్లు ఉంది కదా అంటే, ఆయన ఉంది సార్, నాకు భూలోకంలో ఎక్కడ ఇల్లు లేదయ్యా, నా ఇల్లు అక్కడ ఉందయ్యా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీకు అక్కడ ఇల్లు ఉందా? మీకు అక్కడ ఇల్లు ఉందా? ఇక్కడ ఇల్లు లేకపోతే ఎంత ప్రయాసపడుతున్నావు కదా. యేసుప్రభు చెప్పాడు, నేను నీ కొరకు అక్కడ ఇల్లు సిద్ధపరుస్తున్నాను. ఆ ఇల్లు ఎవరు తెలుసా? ఆయన్ని ఆశ్రయించుకున్న వారికే, ఆయన మీద నమ్మకం ఉంచిన వారికే, ఆయన కొరకు ప్రయాసపడే వారికే, తృప్తి కలిగిన వారికే. అరే తృప్తి లేని జీవితం, తృప్తి లేని జీవితం. తృప్తి గలవారు ధన్యులు. తర్వాత ఇప్పుడు చెప్పండి, ఇంతసేపు పాటలు పాడి ఆరాధన చేసి దేవుడిని గణపరిచి మహింపరిచారు కదా. మీ హృదయంలో వేరే వాళ్ళు ఎవరి పట్ల కూడా లోపల కొంచెం నశవేలేదా? కొంచెం కొంచెం కొంచెం, చాలా ఇంతే, ఆవు గింజంత. ఆవు గింజంత అసహ్యత్వం మీలో ఉందా లేదా చెప్పండి. హృదయశుద్ధి గలవారు ఎందుకు దేవుని చూడట్లేదు? ఎందుకు దీవెన్ని రావట్లేదు ఆశీర్వాదాలు? నువ్వు సంవత్సరాల తరబడి ఇంకా దేవుని ఘనపరిచిన, పాడి స్తుతించిన, నీ లోపల ఎక్కడ ఒక మాట చెప్తానండి, మిరియాము ప్రవక్తి బైబిల్లో మోసే వాళ్ళ అక్క. ఆ మోసే ఐగుప్తు అమ్మాయిని పెళ్లి చేసుకొని వారు సంతోషంగా ఉండడం చూసి ఆమె కుళ్ళుకుందంట. బైబిల్ రాయబడింది. ఏమొచ్చింది ఆమె తెలుసా? ఏమొచ్చింది ఆమెకి? కుష్ఠరోగం వచ్చింది. పెద్ద ప్రవక్తి, బైబిల్లోనే ఫస్ట్ ప్రవక్తి ఆమె. పాటలు పాడి ఇజ్రాయెల్ సైన్యాన్ని నడిపించిన గొప్ప నాయకురాలు. మోషే అహరోనుల తర్వాత గొప్ప నాయకురాలు వాళ్ళ అక్క. ఆ మోషేని ఆ యొక్క జమ్మపెట్టెలో పెట్టించి రాజుని పంపించింది ఆ అక్కే.
ఎప్పుడైతే తమ్ముడు అభివృద్ధి చెంది తమ్ముని పిల్లలు అభివృద్ధి చెందుతున్నారో లోపల ఏమొచ్చింది ఆమెకి? అసూయ. అసూయ. కుష్ఠరోగం వచ్చింది. అయితే అదే మోషే మరలా ప్రార్థన చేస్తే బాగుపడేది. మోషే అనుకోనంటే దేవా ఆడ చంపావు కదా, అట్లా దీని కూడా తీసే ప్రభు అని అయిపోతుంది, వెళ్ళిపోతుండే. అందుకే బైబిల్లో నాకు ఇష్టమైనది సార్, మోషే నమ్మకస్తుడు. ఎవరి పట్ల కూడా ఆ ఒక్క దగ్గర మాత్రమే నేను వాడిని కన్నానా అని దేవుడిని తిరుగుపడి, ప్రతి సమయం మోషే అందరి గురించి ప్రార్థన చేసే నాయకుడు. అందుకే 80 సంవత్సరాలు అయితే కూడా కండ్లు బాగున్నాయంట, పండ్లు గట్టిగా ఉన్నాయంట. 120 ఏళ్ళు వస్తే కూడా బలంగా ఉన్నాడంట. ఇప్పుడు సూది దారం ఎక్కించకలేదు, లాలీపాప్ చూపినట్టు చూపుతారు, ఇట్లా పెడతారు, పోదే పోదు సూదిలో దారం. మళ్ళీ ఇట్లా కాల్చేది కత్తిరించేది, కాల్చేది కత్తిరించేది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అంటే దేవుడిని ఆశ్రయించుకున్న వారు ధన్యులు. అదే 91వ కీర్తన 9వ కీర్తనలో 10 చెప్పేది, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడుచు దేవుడవు కాదు. ఆయన విడువడు, ఎడబాయడు. ఫస్ట్ అహరోను ఎద్దును ఆశ్రయించుకున్నాడు. ఈరోజు ఆదామవులు ఎవరు ఆశ్రయించుకున్నారు? చెట్లను ఆశ్రయించుకున్నారు. వారు తోలివేయబడ్డారు. ఎక్కడి నుండి తోలివేయబడ్డారు మీకు? వాళ్ళు పరలోక రాజ్యపు సంతోషంలో ఆనందం నుండి తోలివేయబడ్డారు. కొడుకు పుట్టాడు. ఆ కొడుకు కూడా తమ్ముణ్ణి అసహించుకున్నాడు, చంపేశాడు, హంతకుడయ్యాడు. వాడు కూడా వెలివేయబడ్డాడు. వీళ్ళందరూ చెప్పండి, దేవుడి చేత ఏర్పరచబడ్డవారు, దేవుని పిల్లలుగా పిలువబడిన వారు. ఇప్పుడు చెప్పండి, తప్పు దేవుడిలో ఉందా వాళ్ళలో ఉందా? చాలా మంది అనుకోవచ్చు దేవుడు ఎందుకు చేయాలా, దేవుడు ఆయన వారిని ఎందు నమ్మకం ఉంచి. అందుకే నాకు ఆ పాట ఇష్టం. నాలో నా కన్న అమ్మానానికే మనలో మంచి కనపడదు, కట్టుకున్న మొగుడికి కట్టుకున్న భార్యకి మంచి కనపడదంట, ఆయనకి ఏదో మంచి కనపడుతుందంట మన జీవితంలో. అందుకే మనం ఇంకా బ్రతికి ఉన్నాం, అందుకే మనం ఇంకా ఊపిరి పీల్చుకున్నాం. ఆయన అనుకోని ఉంటే ఒక్క ఉఫ్ అని ఉంటే మనం అందరూ ఎప్పుడో పోయి ఉండేవాళ్ళం. ఆదాము అవ్వలు తిరిగి నా వైపు వస్తారని పశ్చాత్తాపడతారని వారికి అవకాశం ఇచ్చాడు, ఏదో మంచి చూశాడు వాళ్ళల్లో. అలాగే ఈరోజు యేసు నీతో మంచి చూస్తున్నాడు, నువ్వు పశ్చాత్తాప ఆయన వైపుకు తిరిగి ఆయన ఆశ్రయించుకుంటావు. ప్రతి కళ్ళు మూసుకుందాం, ప్రతి వారి కళ్ళు మూసుకుందాం. ఆయన చెప్దాం, అయ్యా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీవే నా ఆశ్రయం, నీవే నా కోట, నీవే నా దుర్గం. అహరోను ఎద్దును ఆశ్రయించుకున్నాడు, ఆదామవ్వలు వారి చెట్టును ఆశ్రయించుకున్నారు. ప్రభా, వారి ఆశ్రయాలు అన్ని వ్యర్థమే. నిన్ను ఆశ్రయించు వారికి నువ్వు మేలు చేసే దేవుడవు. నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వెన్నడూ విడిచిపెట్టువాడవు కాదయ్యా. నిన్ను ఆశ్రయించిన ప్రజలు అందరికీ నువ్వు మేలు చేసావు. శిష్యులను ఆశ్రయించుకున్నారయ్యా, వారికి నువ్వు మేలు చేసావయ్యా తండ్రి. ఈరోజు నా ఆశ్రయము నీవే. కీర్తనకారుడు 91 అంటున్నాడు, ప్రభా నా ఆశ్రయము నీవే, నా ఆశ్రయము నీవే, నా కోట, నా దుర్గము నీవే. నిన్ను ఆశ్రయించిన నరులకు ఏమాత్రము తండ్రి ప్రభా చెడు జరగదు నాయన, కీడు జరగదు. వారిని అన్ని తెగుల నుండి తప్పించు దేవుడవు నీవయ్యా. రేపు 2వ రాకడలు ప్రభా, భూలోకంలో 7 సంవత్సరాలు ప్రభా నా తండ్రి ఆ యొక్క శ్రమలు నాయన, ఘోరమైనటువంటి ప్రభా శ్రమలు రాబోతున్నాయి. వాటిని తప్పించబడాలంటే, వాటి నుండి ప్రభా తప్పించుకోవాలంటే నిన్ను ఆశ్రయించుకొని నీలో ఉండి నీ వాక్యంలో స్థిరముగా ఉంటేనే ప్రభా, నీవు నీ దేవుని యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు విధేయుడవై ఆయన కన్దృష్టికి అంటున్నాడు. అవును ప్లారా, ఆయన కన్దృష్టిలో మనం ఉండాలి, ఆయనను మనం ఆశ్రయించుకోవాలి. యెహోవాను ఆశ్రయించిన నరునికి ఏ మేలుకు కొదవలేదు అంటున్నాడు. మరి నీ జీవితంలో ఇంకా కొదవ ఉందంటే, ఇంకా నీ జీవితంలో అనారోగ్యం ఉందంటే, ఇంకా నీ జీవితంలో బలహీనత ఉందంటే, ఇంకా నీ జీవితంలో ఏదో నువ్వు కోల్పోతున్నావు, కారణం ఒకటే, నీ హృదయం దేవుణ్ణి ఆశ్రయించుకోకుండా, దేవుళ్ళ తృప్తి కలిగి ఉండకుండా, ఇంకా ఇంకా లేని వాటి కొరకే ప్రయాసపడుతూ అందరి వాటి వెంట పరిగెత్తుతున్నావు, వాటిని ఆశ్రయించి చేసుకోవాలని చూస్తున్నావు. ఈరోజు ఆయన వైపుకు తిరుగు.
చెప్పు ఆయనకి, అయ్యా నా ఆశ్రయము నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే. అయ్యా నీ నామం ఎరిగిన వారిని నువ్వు గొప్ప చేస్తానన్నావు. నీ నామం 10,000లో గుర్తింపదగినది. నీ నామం కోట్లలో పొగడదగినది. నీ నామం పొయ్యబడిన పరిమళ తైలం. ఆ నామంలో ప్రార్థిస్తే తండ్రి వింటాడు. ఆ తండ్రి నా నామంలో నీకు అన్నీ ఇస్తాడని సెలవిచ్చావు తండ్రి. అయ్యా నీ నామాన్ని నేను ఆశ్రయించుకుంటున్నాను, నీ నామాన్ని గణపరుస్తున్నాను అని ప్రతి వారు నోరు తెరిచి దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. దేవుని రెక్కల కిందికి వద్దాం. ఇశ్రాయేలు లాగా మనం ఆ యొక్క ఐగుప్తు దేవతను లేక ఆ యొక్క ఎద్దుని ఆశ్రయించుకోకుండా యేసుని ఆశ్రయించుకుందాం. ఏ చెట్టైనా ఏ ఆకులైనా ఎండిపోయేవే కానీ అవి నీకు ఆశ్రయముగా పర్మనెంట్గా ఉండేవి కాదు. దావీదు అంటున్నాడు, యెహోవా నిత్యము స్థిరుడు, ఆయన రాజ్యం ఆయన కోట ఎల్లప్పుడూ ఉండేదే ప్రేరా, అది పడిపోయేది కాదు. ఆ యేసుని నీ కోటగా, నీ దేవుడిగా, నీ ప్రభువుగా, నీ రక్షకుడిగా ఆశ్రయించుకో. ఆయన నీకు ఈరోజు మొదలుకొని నీ జీవిత కాలమంతా మేళ్లతో తృప్తితో నిన్ను నింపువాడై ఉన్నాడు. యేసుక్రీస్తు నామములో అది పొందుకో. నువ్వు పరిశుద్ధుడా, ప్రేమ యేసయ్యా నీకు స్తోత్రాలు. నరుణ్ణి ఆశ్రయించుట వ్యర్థం, రాజును ఆశ్రయించుట వ్యర్థం, యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదవలేదన్నారు. గనుక ఈ బిడ్డల ప్రభా నేను ఆశ్రయించుకోవడానికి తీర్మానం తీసుకొని నీ వైపు తిరిగి ఉన్నారు. వారిని దీవించి ఆశ్రయం మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పొందినాము తండ్రి. ఆమేన్.